మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రభుదినం నాడు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించడానికి చేరువచ్చిన అందరికీ చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక మారు మనమందరం కలిసి ఆయన్ని ఆరాధించడానికి చేరువచ్చి ఉన్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ భూమి మీద మనందరము ఆయన యొక్క రాజ్యంలో నివసిస్తూ ఉన్నాము. ఆయన రాజ్యం అనేది ఉంది అనే సంగతి మనకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి దేవుని రాజ్యం అనేది ఉందనే సంగతిని మనం ఎరిగిన తర్వాత ఆ దేవుని రాజ్యంలో మనం బ్రతుకుతునేటప్పుడు సహవాసం మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సహవాసం అనేది మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించింది. అయితే బైబిల్లో తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, పరిశుద్ధాత్ముడితో సహవాసం అనే మాటలు మనకి రాయబడి ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లోనూ, అలాగే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలోనూ ఈ విషయాలు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే ఆత్మయందు సహవాసము. అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అంటే ఆత్మ అనగానే చాలామంది అనుకుంటారు మనలో ఒక ఆత్మ ఉంటుంది, దేవుడిచ్చిన ఆత్మ కూడా ఉంది మనలో. అంటే 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి మనలో ఉండే ఆత్మ, రెండోది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మయందు సహవాసం. అంటే దాన్నే మనం ఏమనుకుంటున్నామంటే ఆత్మయందు సహవాసము అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఫెలోషిప్, సహవాసం చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఈ ఆత్మయందు సహవాసము అంటే ఏ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మయందు సహవాసం. మళ్ళీ ఆత్మ అంటే మన ఆత్మ అనేది ఒకటి ఉంది. అప్పుడు మనం చూసినట్లయితే దేవుడికి ఒక ఆలోచన ఏంటంటే మనమందరము ఆయన పిల్లలుగా బ్రతకాలని. అప్పుడు బ్రతకాలనుకునేటప్పుడు ఈ భూమి మీద 2 స్థలాలు ఉన్నాయి. 2 స్థలాలు ఏంటంటే, ఒకటి లోకం అనే స్థలం ఉంది, ఇదొక ప్లేస్. ఈ లోకం అనే స్థలం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే, లోకం తర్వాత మరొక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలం ఏంటంటే సంఘము అనే స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే చర్చ్ అన్నారు. అంటే లోకం ఉంది, రెండోది చర్చ్ ఉంది లేదా సంఘం ఉంది. సంఘాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే చర్చ్ అన్నాడు. అది 2 స్థలాలు ఉన్నాయి. అప్పుడు మనుషులు, ఈ లోకంలోని మనుషులు చాలామంది మనుషులు ఉంటారు. లోకంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే లోకములో మనుషులు 2 భాగాలు గలవారు. ఏంటా 2 భాగాలు? ఒకటి శరీరము, 2 ఆత్మ అనే ఉంటాయి. లోకంలో ఉన్న మనుషులు కానీ మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి. లోకంలో ఉన్న మనుషులు, ఒక మనిషిని తీసుకుంటే మనుష్యుడు తీసుకుంటే అతనికి శరీరము, ఆయనలో ఆత్మ ఉంటుంది. ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటంటే వారిలో ఉండేది మనసు కాదు, దురాత్మ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. దురాత్మ ఉంటుంది. తర్వాత సంఘంలోకి వచ్చిన మనుషులు ఉన్నారు. సంఘంలోకి వచ్చిన మనుషులు అంటే చర్చిలో ఉన్నవారు ఉంటారు. అప్పుడు వీరికి కూడా, ఈ మనుషుల్లో కూడా మనం చూసినట్లయితే వీళ్ళకి ఏముంటుందంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. సంఘంలో ఉన్న మనుష్యుడు, ఈ మనుషుడికి ఏముంటుంది? శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది.
అప్పుడు ఇంకొకరు ఉన్నారు అతనిలో, ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తేడా గమనించండి, అది విషయం. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులకి, సంఘంలోకి వచ్చిన మనుషులకి తేడా ఏంటంటే, వాళ్ళలో శరీరం ఉంది, వీళ్ళలో శరీరం ఉంది, వీరిలో ఆత్మ ఉంది, వీరిలో ఆత్మ ఉంది. కానీ వీళ్ళలో ఉండేది దురాత్మ, ఇతనిలో ఉండేది పరిశుద్ధాత్మ, అంతే. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళు అందరిలో ఉంటాడు. అప్పుడు సంఘంలో అందరూ కలిసి సహవాసం చేస్తే దాన్నే ఏమన్నామంటే ఆత్మయందు సహవాసం అన్నాం. అది పరిశుద్ధాత్మయందు సహవాసం. ఇక్కడ ఆ సహవాసం అనేది ఏర్పాటు చేశాడు. అప్పుడు సంఘంలో ఉన్నవారు ఒకరితో ఒకరు కలిసి, ఇలాగ అందరూ ఒకరితో ఒకరు కలిసి ఉండేటప్పుడు వారిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే అందరినీ కలిపి తయారు చేస్తున్నాడు. అప్పుడు ఎందుకు ఇలాంటి సహవాసం ఏర్పాటు చేశాడంటే, దేవునికి ఎవరు కావాలి? పరిశుద్ధులు, ఇంకెవరు కావాలి? నిర్దోషులు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. దేవునికి ఒకరోజు పరిశుద్ధులు కావాలి. అంటే దేవుడు పైన ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో ఆ ప్రణాళికలో దేవుడికి ఈ పరిశుద్ధులు కావాలి, రేపొద్దున్న ఈ నిర్దోషులు కావాలి ఒక రోజుకి. అలాంటి పరిశుద్ధులు నిర్దోషులు తయారయ్యే స్థలం ఏదంటే ఈ స్థలం. అందుకు ఇక్కడ ఉన్న వారికి దేవుడు ఏం దయచేశాడంటే ఆత్మను దయచేశాడు. ఈ ఆత్మను దయచేసి ఈ ఆత్మయందు, పరిశుద్ధ ఆత్మయందు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసి తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరికను నెరవేర్చుకుంటున్నాడు. ఆ కోరిక ఎలా నెరవేర్చబడుతుందంటే, సంఘంలో మనుషులు జీవించుట ద్వారా, సంఘంలో మనుషులు ఆత్మయందు సహవాసం చేయటం ద్వారా. ఒకవేళ సంఘములో కాకుండా లోకములో ఒకవేళ జీవిస్తే లోకములోనికి ఒకరోజు దేవుడు ఏం తీసుకొని రాబోతున్నాడంటే తీర్పు. అంటే తీర్పు కాదు, ఉగ్రత ఉంది దీని మీదకి. ఎందుకు ఉగ్రత అంటే, దేవుడు కోరుకున్న వాళ్ళు పరిశుద్ధులు నిర్దోషులు ఇక్కడ తయారవుతారు. దేవుని కోరుకునేవారు దేవుడికి అవిధేయులుగా బ్రతుకుతూ దేవుడు కోరుకోలేని జీవితం ఇక్కడ ఉంటుంది, దేవుడికి ఇష్టం లేని జీవితం ఇక్కడ ఉంటుంది. అందుకు దేవుడు వీరి మీదకు ఒకరోజు ఉగ్రతను పంపించబోతున్నాడు. అందుచేత మనం అందరము సంఘంలో ఉండి ఎవరి యందు సహవాసం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ యందు సహవాసం చేస్తున్నాం. ఒక వ్యక్తి సువార్తకు లోబడి ఆ సువార్తకు తగిన జీవితాన్ని జీవించాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి అంటే సంఘంలోనికి రావాలి. ఒకరోజు ఒక ఆయన వెళ్ళి యేసుప్రభు అని అడిగారు. నేను దీనికే కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమన్నాడంటే దీన్నే దేవుని రాజ్యం అన్నారు. దేవుని రాజ్యం, సంఘం. ఒకసారి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీకోదేము అనే ఒక ఆయన వెళ్ళి అతను అడిగిన ప్రశ్న ఏంటంటే 3 నుంచి 5 వరకు అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో అతను ఎలాగ అర్థం చేసుకున్నాడో చూడండి. అందుకు యేసు అతనితో అంటే ఎవరైనా కొత్తగా జన్మించితేనే కానీ, అంటే క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిజం పొందుకోవడం. ఈ లోకం అందరికీ తెలుసు. ఏమండి, ఈ లోకం గురించి అందరికీ తెలుసు, మన అందరికీ పరిచయమే. కానీ ఈ సంఘము లేదా చర్చిలోనికి రావాలంటే క్రొత్తగా జన్మించాలి ఒక వ్యక్తి. ఇతను వచ్చాడు, నికోదేము వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు చాలా గొప్ప బోధకుడువు, నువ్వు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు అని నాకు అర్థమైంది. అయితే నువ్వు దేవుడికి నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్ని కార్యాలు చేయగలుగుతున్నావు అనగానే యేసుప్రభువు వారు అన్నారు, చదవండి ఏమన్నాడు, 3 నుంచి చదవండి. నికోదేము నేను అంటే ఆత్మను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి, లేకపోతే ఆత్మను పొందుకోలేడు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఆ స్థలంలోనికి రావడానికి, ఆత్మయందు సహవాసం చేయటానికి,
ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి. కొత్త సంవత్సరం అంటే మనం జనవరి వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం అనుకుంటున్నాం మామూలుగా. ఒకవేళ దేవుళ్ళో కొత్తగా అవ్వటం అంటే ఏంటంటే అతడు లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యంలోనికి రావడమే క్రొత్త. అలా వచ్చిన వారు క్రొత్తగా జన్మించిన వారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అతనితో అంటున్న మాట ఏంటంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలంటే అతను అపార్థం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలోకి మళ్ళా ఎలా వెళ్తాను, మళ్ళా వెళ్ళి నేను మళ్ళా తిరిగి ఎలా వస్తానని అతను అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడ్డాడు. ఈరోజు కూడా ఆత్మయందు సహవాసం అంటే చాలామందికి అర్థం కావటం లేదు. ఏమండి? చాలామందికి అర్థం కావటం లేదు. ఇతను కూడా అపార్థం చేసుకున్నాడు. అందుకే ఇతను అంటున్నాడు, నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి రావాలా? తర్వాత చదవండి. ఖచ్చితంగా ఆత్మీయందు సహవాసం కావాలి అంటే ఒక వ్యక్తి రాజ్యంలోనికి ప్రవేశించడానికి సూత్రం ఏంటి? ఖచ్చితంగా అతడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఆ వ్యక్తి ఏం చేయాలంటే బాప్తిజం పొందుకోవాలి, క్రొత్తగా జన్మించాలి. అలా జన్మిస్తేనే నీకోదేమో గ్రహించుకొనుట కష్టమైంది. నికోదేమో గ్రహించుకోలేకపోయాడు. ఆత్మయందు సహవాసం అనగానే, దేవుని రాజ్యంలోకి రావడం అనగానే అతను గ్రహించుకోలేకపోయాడు. ఈరోజు మనమైనా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఆత్మయందు సహవాసం. అప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 38లో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటున్నాడో వరాన్ని మనం చూసినట్లయితే, మీరేం పొందాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఏం పొందాలి? యేసుక్రీస్తు నామాన్ని ఏం పొందాలి? కొత్త జన్మ అన్నాడు, ఇక్కడ బాప్తిజం అంటున్నాడు పేతురు. బాప్తిజం పొందితే అదండి అలాగ మొదలవుతుందండి. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడు పొందుకుంటాడు అంటే, అతను బాప్తిజం నందు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాము. మనము బాప్తిస్మము నందు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం. పరిశుద్ధాత్మ అను వరమును పొందుతాము. పరిశుద్ధాత్మని పొందాలంటే ఖచ్చితంగా బాప్తిజం అనేది ఒకటి జరగాలి. బాప్తిజముకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? బాప్తిజం అనే మాటకు అర్థం ఏంటంటే ముంచుట, లేదా కప్పిపెట్టుట, లేదా పాతి పెట్టుట. అంటే బాప్తిజం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. అందరూ బాప్తిజం పొందాలి, అందరూ కొత్తగా జన్మించాలి, అందరూ నూతనంగా జన్మించాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. అది దేవుని కోరిక. ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారో వారికి మాత్రమే ఆత్మయందు సహవాసం అనేది దొరుకుతుంది. అది విషయం. కావున ఆత్మయందు సహవాసముకు ఒక ఆయన నికోదేమైతే అర్థం చేసుకోలేకపోయాడు. కానీ పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మీరు అందరూ బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. అంటే ఏ రోజైతే మనం రక్షణ పొందామో ఆ రోజు మనలోనికి ఎవరు వస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశించిన వాళ్ళందరూ కూడా సంఘంలోకి వచ్చి కలిసి ఫెలోషిప్ చేస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. మూడో విషయం ఏంటంటే రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఇంకా స్పష్టంగా తెలియపరుస్తున్న మాటను మనం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 9వ వచనం చదివితే, దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటే. దేవుని ఆత్మ
మీలో నివసించి ఉన్న ఎడల మీరు చూసారండి, అంటే రెండు స్వభావాలు ఉన్నాయి మనిషికి. ఒకటి ఆత్మ స్వభావం ఉంటుంది, రెండు శరీర స్వభావం ఉంటుంది. అంటే శరీరము స్వభావము ఆత్మ స్వభావం రెండు ఉంటాయి. అయితే మనలో దేవుని ఆత్మ ఉంటే ఆత్మ స్వభావం ఉంటుంది, మనలో దేవుని ఆత్మ లేకపోతే శరీర స్వభావం ఉంటుంది. అందుకే ఏమంటున్నాడంటే ఆయన మన యందు నివసిస్తాడు, నివసించి మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన యందు నివసిస్తాడు. మన యందు నివసించి మనలను నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు? శరీర స్వభావంతో నడిపిస్తాడా, ఆత్మ స్వభావంతో నడిపిస్తాడా? ఆత్మ స్వభావం వచ్చేస్తుంది మనకి. ఆత్మ స్వభావంతో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు బాప్తిజం పొందుకునేటప్పుడు మనలోకి వస్తాడు, మనలో నివసిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అలా నడిపించబడుతున్న వాళ్ళందరూ ఆదివారం నాడు వచ్చి సహవాసం చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ అందరినీ ఒక చోట తీసుకొచ్చి అందరం కలిసి ఆత్మయందు సహవాసం చేసేటట్లుగా ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటామో అన్ని సంవత్సరాలు ఆత్మయందు సహవాసం చేసేటట్లుగా మనకు సహకరిస్తూ ఉన్నాడు ఆయన. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసారండి, క్రీస్తు ఆత్మన్న, దేవుని ఆత్మన్న, పరిశుద్ధాత్మన్న, ఆత్మన్న, యెహోవా ఆత్మన్న, ఆదరణకర్తన్న, సత్యస్వరూపయోగ ఆత్మన్న, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అన్ని పరిశుద్ధాత్మకు వాడబడిన పదాలే. యెహోవా ఆత్మన్న, క్రీస్తు ఆత్మన్న, దేవుని ఆత్మన్న, ఆదరణకర్తన్న, సత్యస్వరూపయోగ ఆత్మన్న, పరిశుద్ధాత్మన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే సినానమ్ వర్డ్స్ అంటారు. ఇవన్నీ ఒకటే. అయితే ఆత్మ ఎవరిలోనైనా లేకపోతే వాడు నా వాడు కాదని చెప్తున్నాడు. అది నా వాడు కాదు. ఆత్మయందు సహవాసం చేయడానికి వచ్చే జనాంగం మనం. కాబట్టి ఆత్మయందు సహవాసం అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అతడు గ్రహించుకోలేకపోయాడు. దేవుని రాజ్యం అంటే కష్టమైపోయింది, బాగా చదువుకున్నాడే. అప్పుడు పేతురు చెప్తున్నాడు, నువ్వు బాప్తిజం పొందుకుంటే పరిశుద్ధాత్ముడిని పొందుకుంటావని. అప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్న వారు పరిశుద్ధాత్మ అతనిలో ఉండి అతన్ని ఆత్మస్వభావం గలవాడిగా నడిపిస్తాడు. అది మూడో సంగతి. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు సహోదరులు చదివారు, కంఠస్థ వచనం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదివితే ఇక్కడ స్పష్టంగా చాలా సంగతులు చెప్పాడు. ఆత్మ సంగతులు అంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం ఆ సహవాసాన్ని అర్థం చేసుకోలేము. ఇటు చూడండి, అంటే మనలో పరిశుద్ధాత్ముడు లేకుండా చర్చిలో మనం ఉన్నామనుకోండి, సంఘంలో ఉన్నామనుకోండి, మనకి దేవుని సంగతులు మనకు సరిగా అర్థం కావు. అది దేవుని సంగతులు అర్థం కావాలంటే మనలో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? వెనకాల వాళ్ళు చూడండి. అంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడనుకోండి, సంఘం గురించి కానీ దేవుని గురించి కానీ, ఇదిగో మన చేతిలో బైబిల్ ఉంది కదా, దీని గురించి కానీ అర్థం కాదు. అతడు అలా వస్తున్నాడు, వెళ్తున్నాడు, సంవత్సరాలు గడుస్తున్నాయి, శరీర స్వభావంతోనే బ్రతుకుతాడు. ఏం తింటున్నానా, ఏం కట్టుకుంటున్నానా, ఏమి నా ప్రాణం ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు లోపల ఉంటాడో మొత్తం వాతావరణం అంతా అర్థమైపోతుంది. పరలోకాన్ని చూస్తాడు. ఇక్కడికి వచ్చి పరలోకం కనబడుతుంది ఆ వ్యక్తికి, దేవుడు కనబడతాడు ఆ వ్యక్తికి.
లేకపోతే ఇక్కడికి వచ్చి పడుకుండిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే నేను రాత్రి అంతా డ్యూటీ చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా పడుకుంటాడు అతను ఇక్కడ? ఆ పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే లోపల ఉండి పాడు 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 అంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే విను జాగ్రత్త, లేకపోతే సాతాను నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, మనతో ఉంటే ఇక్కడ వాతావరణం అంతా అర్థమవుతుంది, సంఘ వాతావరణం అర్థమవుతుంది. అందుకు సహవాసం అనేది చేయడానికి వచ్చేవారు అందరిలో కూడా ఆత్మ ఉండాలి. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు అదే విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే అంటే ఎవరికి? ఏమండి, మనకైతే అంటే ఎవరికి? ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఆదివారం నాడు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, అన్ని ఫంక్షన్లకు వెళ్తారు. మనం అవన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చాము? మనకి ఏదో అర్థమైంది అంతే. ఎందుకు అర్థమైంది? నాలో ఆత్మ ఉన్నాడు కాబట్టి అంతే. నాలో ఆత్మ లేడనుకోండి, నేను మామూలుగా అందరిలాగే ఆదివారాన్ని చూసుకుంటాను. నాలో ఆత్మ ఉన్నాడు అనుకోండి, ప్రత్యేకంగా చూస్తాను ఆదివారాన్ని, ప్రతిదినాన్ని కూడా. నేను ప్రత్యేకంగా ఎందుకుంటున్నాను అంటే, నాలో ఉన్న ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు, ఆ ప్రత్యేకతను నాకు ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మనకు అనుగ్రహించాడు. ఏటి అనుగ్రహించాడంటే పైన చెప్పాడు చూడండి ఒకసారి. పైన ఏమన్నాడంటే, దేవుడు 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అన్నాడు చూడండి అక్కడ 9వ వచనంలోని. ఏవి సిద్ధపరిచాడు? చెప్పండి, ఏవి సిద్ధపరిచాడు మన కోసం? ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ఉంది. ఆ సిద్ధపరిచినవి మనం చూడగలుగుతున్నాము అంటే మనలో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారిలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి వీరు చూడలేరు. ఇక్కడున్న మనం ఎందుకు చూడగలుగుతున్నామంటే మనలో ఆత్మ ఉన్నాడు కాబట్టి. అదే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే మనము నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి చూడగలుగుతున్నాము, దేవుడు కుడిపార్శ్వాన యేసుప్రభువును చూడగలుగుతున్నాము, పరలోకాన్ని చూడగలుగుతున్నాము, రేపొద్దున్న మనకి పెట్టబోతున్న కిరీటాన్ని చూడగలుగుతున్నాము. ఇవన్నీ చూడడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఉండి ఆత్మయందు సహవాసం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడున్న మనుషులందరూ కూడా వేటి కోసం మాట్లాడుకుంటారు? అమ్మా, దేవుని కోసం, ఇంకా యేసుప్రభు వారి కోసం, వాక్యం కోసం, ఇంకా పరలోకం కోసం మాట్లాడుకుంటారు. ఇక్కడున్న మనుషులు దేనికోసం మాట్లాడుకుంటారు? మీకు తెలుసు కదా, మామూలుగా మనము చాలామంది లోకంలో ఉన్నవారు. కానీ ఇక్కడ ఉన్నవారికి ఆ సంగతులు ఎలాగ అర్థమవుతున్నాయంటే, ఇక్కడ ఉన్నవారు ఆత్మయందు సహవాసం చేస్తున్నారు. ఆ ఆత్మ ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? బాప్తిజం పొందుకున్నప్పుడు, రక్షించబడినప్పుడు, క్రొత్తగా జన్మించినప్పుడు. అంటే ఆ ఆత్మను దేవుడే మనలో పెట్టాడు, దేవుడే పంపించాడు, ఆత్మను ఇచ్చాడు మనకి. అప్పుడు తర్వాత 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. చూసారండి, దేవుడి ఆత్మ మనలో ఉంటే ఏ సంగతులు అర్థమవుతాయి మనకి? ఒకవేళ మనకి దేవుని సంగతులు బాగా అర్థమవుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసండి, మనలో దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టి. సంవత్సరం అంతా దేవుని సంగతులు బాగా అర్థమయ్యాయా, నాకు వాటి వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందని నేను భావిస్తున్నానా, నేను ఏమైనా మార్పు చెందానంటే దానికి గల కారణం ఏమిటో తెలుసండి, మనలో ఆత్మ ఉండబట్టి. మనలో ఆత్మ ఉంటే మనల్ని రోజు రోజుకి ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తూ యేసు ప్రభులాగా రూపాంతరం చెందేటట్లుగా చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండి ఇక్కడున్న మనుషులందరినీ కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తయారు చేస్తున్నాడు. అతని పని అది. అందుచేత 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద వచ్చి ఆత్మ పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి ఏమొచ్చిందండి అమ్మా? దేవుని యొద్ద నుండి వచ్చినవి ఏవైనా చెప్పండి. పరలోకం నుంచి ఎవరెవరు వచ్చారు? దేవుడి యొద్ద నుండి వచ్చినవి ఎవరు? యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు?
యేసు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చారు కదా, అతని గురించి మనకు అర్థమవుతుంది అంటే మనలో పరిశుద్ధాత్మను ఉండబెట్టి. పరలోకం నుంచి దేవుని వాక్యం వచ్చింది, ఆ వాక్యం అర్థమవుతుందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి. అంటే పరలోకం నుంచి వచ్చినవన్నీ కూడా నీకు నాకు ఈరోజు అర్థమవుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. మనలో లౌకికాత్మ ఉంటే మనకు అర్థం కావు. కావున ఆత్మయందు సహవాసం చేయటం అంటే ఎవరు సహవాసం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారు. వీళ్ళు ఏం పొందుకున్నారు? బాప్తిజం పొందుకున్నారు. బాప్తిజంలో ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారు. అది ఆత్మను పొందుకున్నారు. ఇక్కడ ఉన్నవారికి తేడా అది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా 13వ వచనం, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి వీళ్ళందరికీ ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధమైన మనుషులు ఇవి ఇక్కడ ఉన్న బాగా అర్థమవుతాయి. వాళ్ళకి భూమి మీద జరుగుతున్న బాగా అర్థమవుతాయి. వాళ్ళకి దేవుని సంగతులు ఎలా ఉన్నాయంటే వెర్రితనంగా, ఆత్మ లేదు కాబట్టి వెర్రితనంగా ఉంటాయి. మనం దేవుని రాజ్య పౌరులం, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనకు దేవుని సంగతులు బాగా అర్థమవుతున్నాయి. కారణం ఏంటంటే మనం ఆత్మయందు సహవాసం కలిగి ఉన్నామనే సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే మూడో సంగతి చదివాము, పరిశుద్ధాత్ముడు మన యందు నివసించి మనల్ని నడిపిస్తాడు. 4వది ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోతే సహవాసం గురించి అర్థం చేసుకోలేము. 4వ విషయం, పరిశుద్ధాత్ముడు లేకుంటే సహవాసమును గూర్చి అర్థం చేసుకోలేము. అర్థం కాదు. ఈరోజు మనకు అర్థమవుతుందంటే దేవుని సహవాసం, దేవుడు అర్థమవుతున్నాడంటే కారణం అదే. లేకపోతే మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోగలుగుతున్నామంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతిని మనం గమనించాలి. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎలాగా? ఆత్మానుసారంగా. చూసారండి, ఆత్మానుసారంగా నడుచుకోండి పౌలు చెప్తున్నాడు ఆ సంఘ సభ్యులకి అందరికీ. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గత సంవత్సరాల్లో మనలో పరిశుద్ధాత్ముడు దేవుడే ఇచ్చాడు, మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవటం వల్ల ఏం ప్రయోజనం? తర్వాత చూడండి ఏమన్నాడు, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. అంటే శరీర కోరికలు మనలో చచ్చిపోతాయి నెమ్మదిగా. అందుకు కోరుతున్నాడు. అంటే సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా శరీర కోరికలు, శరీర ఇచ్చలు అందరిలో ఉంటాయి. కానీ సంఘములో ఉండే జనాంగము ఎవరి యందు సహవాసం చేస్తున్నారు? ఆత్మయందు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అది లౌకికాత్మ కాదు, అదొక దురాత్మ కాదు, పరిశుద్ధాత్ముడిలో ఉన్న మనకి ఎంత శక్తి అనుకుంటున్నారు? చాలా శక్తి ఉంటుంది. కావున మనం ఏ పని చేయడానికి ఇష్టపడమంటే శరీర ఇచ్చలను నెరవేర్చుకోము. ఎందుకంటే ఆత్మయందు నివసిస్తున్నాం కాబట్టి. 25వ వచనం చదవండి. అందులో 25వ వచనం, మనము అంటే పరిశుద్ధాత్మను అనుసరించి జీవించువారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఎవరైనా చూసి క్రమంగా నడుచుకుంటున్నారండి, క్రమంగా ఉన్నారండి, వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉంటారని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆత్మయందు సహవాసాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఈ భూమి మీద మనుషులందరూ క్రమంగా నడుచుకోవాలని.
ఏమండి క్రమంగా నడుచుకోవాలని. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని రోడ్ల మీద, చాలా రోడ్ల మీద గీతలు గీస్తారు. ఆ గీతలు, ఆ గీత దాటి ఆ గీతకు ఇటువైపు ఎడమవైపు కొన్ని వాహనాలు వెళ్ళాలని, అటువైపు కొన్ని వాహనాలు వెళ్ళాలని దాన్ని డివైడ్ చేస్తారు. అది క్రమం. అది ఒకవేళ ఎప్పుడైనా అటు ఇటు మనం తొలగిపోతునేటప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే అది అక్రమంగా మనం వెళ్ళటం వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ భూమి మీద మనుషులందరూ క్రమంగా నడవాలనే దేవుని కోరిక. అందుకు మనుషుల కొరకు ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలం ఏదంటే సంఘము లేదా చర్చు. ఆ చర్చిలోనికి మనం ప్రవేశించి క్రమంగా నడుచుకోవటానికి మనందరికీ ఆత్మనిచ్చాడు. కాబట్టి సంఘ సభ్యులు ఎవరు కూడా అక్రమంగా నడుచుకోరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య ఒక భర్త, అది క్రమము. దానికి వేరుగా ఏదైనా ఉందనుకోండి, అది అక్రమము. అది చర్చిలో ఉండకూడదు. అలాగే మనం మామూలుగా ఆలోచించామనుకోండి, భోజనం విషయంలో ఆలోచించామనుకోండి, భోజనాన్ని మనకి ఎంత కావాలో అంత పెట్టించుకొని ఏమీ పడేయకుండా అది ఉండటం క్రమము. ఒకవేళ నీకు నచ్చినంత పెట్టించేసుకొని తినకుండా అది పడేయటం అక్రమము. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి క్రమంగా ఉండటము, అక్రమంగా ఉండటము అనేది రెండు ఆ సంగతులను. భార్య భర్తల సంబంధం క్రమంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల సంబంధం క్రమముగా ఉండాలి. ఇవన్నీ కూడా క్రమంగా నడవాలి అంటే నాలో ఆత్మ ఉండాలి, నా భార్యలో ఆత్మ ఉండాలి, నా పిల్లల్లో పరిశుద్ధాత్మలు ఉండాలి. అందరూ రక్షణ పొందాలి, అందరూ నడుచుకోవాలి. ఆ ఆత్మ వారిని క్రమంగా నడిపిస్తుంది, అక్రమంగా అసలు నడిపించదు. ఒకవేళ లేకపోతేనే అక్రమం అనేది మన జీవితంలోకి వస్తుంది. అందుచేత ఇక్కడ సంఘం అనేది క్రమంగా నడిచే ఒక జనాంగము. అది మీరు ఎప్పుడైనా సంఖ్యాకాండం చదివితే, సంఖ్యాకాండంలోని 30 లక్షల మంది జనాభా. అప్పుడైతే నాయకులు మోషే మాత్రమే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ సంఖ్యాకాండంలోని వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు దేవుడే ఎలాగా ఏ గోత్రాన్ని ఎక్కడ పెట్టాలో, ఏ గోత్రం ముందు నడవాలో, ఏ గోత్రం తర్వాత నడవాలో అవన్నీ వాళ్ళకు ముందే తెలియపరిచేశాడు మోషే ద్వారా. అప్పుడు మందసం మధ్యలో ఉంటుంది, ఇటువైపు కొంతమంది ఉంటారు, అటువైపు కొంతమంది ఉంటారు, ముందును కొంతమంది ఉంటారు, వెనకాల కొంతమంది ఉంటారు. అలాగ 40 సంవత్సరాల పాటు వారి ప్రయాణం కొనసాగింది. ఆలోచన చేయండి. మనమే ఒక 20 మంది ఉంటే, ఒక 50 మంది ఉంటే, ఒక 100 మంది ఉంటే సరిగా నడవలేము. ఒకరు కొంతమంది ముందు, కొంతమంది వెనక నచ్చినట్లుగా నడుస్తారు. కానీ సంఖ్యాకాండంలో కానీ వారి ప్రయాణాన్ని మనం చూసినట్లయితే ఎంతో క్రమంగా దేవుడు నడిపించడానికి ఆ ఏర్పాటు అంతా చేశాడు. అలాగే ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనం క్రమంగా ఉండటానికి, మన జీవితంలో, భౌతిక జీవితంలో క్రమంగా ఉండటానికి ఆత్మయందు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు పరలోకమందున దేవుడు. ఇది సంఘంలో ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే మనము ఆత్మ వలన నడిపింపబడుతున్నాము. ఈ భూమి మీద ఎంత భాగ్యమో చూడండి. 5వ పాయింట్ ఏంటంటే సంఘము ఆత్మ వలన నడిపించబడును. సంఘము ఆత్మ వలన నడిపించబడుతుంది. గలతీ పత్రికలో మనకు ఆ విషయం ఉంది. కావున మీరు ఆత్మచేత నడిపించబడుతున్నారు అని పరిశుద్ధాత్ముడు లేదా పౌలు చెప్తున్నాడు. మనం ఆత్మ వలన, పరిశుద్ధాత్ముడు వలన నడిపించబడుతున్నాం. ఒకటి, అతని కష్టమైంది ఆత్మ సహవాసం అనే దాని గురించి అర్థం చేసుకోలేకపోయాడు. మనం బాప్తిజం పొందినప్పుడు ఎవరిని పొందుకుంటున్నాము, ఎవరు వస్తున్నారు మనలో కంటే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన యందు నివసిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు లేకుంటే ఆ లోపల జరుగుతున్నది అంతా మనకు అర్థం కాదు. అప్పుడు సంఘము ఆత్మ వల్ల నడిపించబడుతుంది. అప్పుడు 6వ విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఆత్మనే ఆయన నన్ను నడిపిస్తున్నాడు అనే సంగతిని ఒక వ్యక్తి మర్చిపోతే, బాధ పెడితే, ఒకవేళ ఎవరిని బాధ పెడితే, పరిశుద్ధాత్మని బాధ పెడితే, ఆర్పేస్తే మంచిది కాదు. ఒకసారి మనం సహవాసం చేసినప్పుడు ఒక వ్యక్తితోని కలిసి ఉండేటప్పుడు
మనం ఆ వ్యక్తిని బాగా దుఃఖపెట్టామనుకోండి, బాధ పెట్టామనుకోండి, అతను మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అది ఈ సహవాసంలో ఉన్న మనం కూడా మనలో ఉన్న ఆత్మను ఏం చేయకూడదంటే దుఃఖ పెట్టకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. అంటే మనం సహవాసం చేస్తున్నాం కదా ఆత్మతో. ఆ ఆత్మతో చేసే సహవాసం దుఃఖపడడానికి కానీ ఆర్పివేయడానికి కానీ జరగకూడదు. ఈ సహవాసం చివరి వరకు కొనసాగాలి. ఒకసారి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమండి అంటే మనం యేసు ప్రభు రెండోసారి వచ్చినంత వరకు కూడా ఆత్మ చేతే మనం అందరూ నడిపించబడాలి. దుఃఖ పెట్టకూడదు ఆత్మను. ఒకవేళ పరిశుద్ధాత్మను దుఃఖ పెడితే నీలో నుంచి ఆయన వెళ్ళిపోతే కనుక మళ్ళా నీలోని క్రమం అనేది ఉండదు. శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటావు. నువ్వు దేవుడు కోరుకున్నట్లుగా తయారు కాలేవు. దేవుడు కోరుకున్నట్లుగా మనం తయారు కావాలన్నా, మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా తయారు కావాలన్నా మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మను ఉండాలి. విమోచన దినం వరకు మనతోనే ఉండాలి. ఆయన మనలో నుంచి వెళ్ళిపోకూడదు. అందుకే ఏమంటున్నాడంటే ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పేయొద్దు. ఇంకో మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పొద్దు అన్నాడు. ఆత్మను ఆర్పొద్దు అంటే ఈ సహవాసంలో సంఘం ఏం చేయాలంటే, లేకపోతే వ్యక్తి ఏం చేయాలంటే ఆత్మను దుఃఖపరచుట కానీ ఆత్మను ఆర్పివేయుట కానీ జరగకూడదు. జరగకూడదు. అలా జరగకుండా ఉంటే అప్పుడు క్షేమం పొందుకుంటాం. దుఃఖపరచకూడదు. దుఃఖపరిస్తే ఆయన మనలో నుంచి వెళ్ళిపోతే మనం ఈ స్థలంలో బ్రతికిన వారిలాగా బ్రతుకుతాం. మనం ఎక్కడ బ్రతికేవారు? లోకంలో బ్రతికేవారిలాగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనలో పరిశుద్ధాత్మలు ఉన్నారనే సంగతి మనకు అందరికీ బాగా అర్థం కావాలి. మనం అతన్ని ఎప్పుడూ ఏడ్పించకూడదు, బాధ పెట్టకూడదు. బాధ పెట్టామంటే అతను మనలో నుంచి వెళ్ళిపోతాడు. అది మొదటి సంగతి. రెండో సంగతి ఎప్పుడైతే మనం అలాంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నామో, ఆర్పకుండా ఉన్నామో, దుఃఖపరచకుండా ఉన్నామో, నడిపించబడుతున్నామో, సహవాసం గురించి అర్థం చేసుకుంటున్నామో, మనలో నివసింపజేయటానికి ఎప్పుడు అవకాశం ఇచ్చామో, మనం ఆ పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్నామో, వాళ్ళు ఏం చేస్తారో ఆ విషయాలు తెలియపరిచాడు. ఏమేం చేస్తారో ఒకసారి మనం చదువుదాం. మొదటిగా మనం చూసినట్లయితే సంఘము అనేది ఐక్యత కలిగి ఉండటానికి, ఐక్యతలో కొనసాగటానికి ఏది సహకరిస్తుందంటే, అందరిలో ఎవరుంటే సహకరించబడుతుందంటే ఆత్మ ఉంటే. ఎఫెసీ పత్రికలోని అంటే ఇలాగ సహవాసంలో కొనసాగేవారు ఏం చేస్తారు? మొదటిది చూసాము. మొదటిది ఆత్మయందు మన సహవాసం. నెంబర్ ఏ, ఆత్మయందు మన సహవాసం గురించి చూసాం. అనే విషయాన్ని చూసాము. బిలో ఏం చూస్తున్నామంటే, ఒకవేళ అలాంటి సహవాసం చేస్తే ఆ సహవాసంలో ఉన్నవారు చేసేవి ఏం చేస్తారో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. బంధం చేత ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఐక్యము కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి వీరిలో ఉన్న ఆత్మ, అంటే ఇతనిలో ఉన్న ఆత్మ వీళ్ళందరూ కలిసికట్టుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అది ఒకళ్ళు భార్యాభర్తలైనా కలిసి ఉండడానికి అతనుంటే చాలా సహాయం చేస్తాడు. గొడవలు లేకుండా, అల్లరి లేకుండా, ఇబ్బందులు లేకుండా, కలహాలు లేకుండా. ఒక కుటుంబం చూస్తే కలహాలతో ఇప్పుడు బాధపడుతున్నారు.
ఒక భార్యాభర్తలు చూస్తే కలహాలతో బాధపడుతున్నారు. ఇలాంటి కలహాలేమీ లేకుండా, విభేదాలు లేకుండా ఉండాలంటే అందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఈ 5గురిలో పరిశుద్ధాత్ముడు అందరిలో. అందుకే ఆ మాట చెప్పాడు, ఆత్మయందు ఏం కలిగిస్తుంది? ఆత్మ ఐక్యం కలిగిస్తుంది. అంటే సహోదరులు ఐక్యంగా ఉండటము ఎంత మనోహరము, ఎంత మేలు అన్నాడు. అంటే ఒకవేళ ఈ సంఘంలోనే కాదు, వెలుపల నీ కుటుంబంలో కూడా ఎక్కడున్నా కూడా నువ్వు ఐక్యంగా ఉండాలి అంటే, మీరందరూ ఐక్యంగా ఉండాలంటే అందరిలో ఐక్యత కలుగు చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ సహవాసంలో ఉన్నవారు చేసేవి ఏంటంటే, ఒకటి నెంబర్ 1 ఐక్యంగా ఉంటారు, ఐక్యము కలిగి ఉందురు. ఆత్మ ఎప్పుడు కలహాలు పెట్టడానికి చూడదండి. తగ్గిపోతారు అంతే. ఎవరైనా కానీ తగ్గించుకుంటారు. మాటలు నా మాటే పైన ఉండాలి, నేనే పైన, నా మాట పైన ఉండాలి, మిగతా వాళ్ళ మాట కింద ఉండాలని ఆత్మ ఉన్న వాళ్ళు అనుకోరు. ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని రైట్ వేలో నడిపిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన అందరిలో ఐక్యత అనేది ఉంటుంది, కుటుంబంలో ఐక్యత అనేది ఉంటుంది. అలాంటి ఐక్యత కోసమే ఆ ఆత్మయందు సహవాసాన్ని దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. రెండో విషయం ఏమిటంటే, రోమాపత్రికలో చెప్తున్న మాట 8వ అధ్యాయంలో, మన స్వంత బలహీనతలను ద్వేషిస్తాం. మన స్వంత బలహీనతలను ద్వేషిస్తాము. అంటే మనలో బలహీనతలు మనకే కనబడతాయి, ఎదుటివారికి కనబడవు. కొన్ని కనబడతాయి ఎదుటివారికి, కొన్ని చాలా వరకు మనం కనబడకుండా మేనేజ్ చేస్తాం. అవునా కాదండి? ఇప్పుడు ఎవరికైనా నేను అబద్ధాలు ఆడుతాను అనుకోండి, మీ దగ్గర మాత్రం జాగ్రత్తగా అబద్ధం ఆడకుండా నేను ప్రయత్నం చేస్తాను. కొన్ని చోట్ల నేను అబద్ధం ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాను, అది నా బలహీనత. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను అనుకోండి, అప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా వెళ్ళదా? అమ్మా, వెళ్తుందా వెళ్ళదండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో మన స్వంత బలహీనతలను మనం ఏం చేస్తామంటే ద్వేషిస్తాం. ఇలాంటి బలహీనత ఉంది నాకు అని ద్వేషిస్తాం. 8వ అధ్యాయము ఒకసారి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అమ్మా చూడండి జాగ్రత్తగా. అంటే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ప్రార్థనలో మనమందరం చాలాసార్లు ప్రార్థన చేస్తాము. ప్రార్థన వెళ్ళాలంటే అప్పుడు చెప్తున్న మాట చదవండి. ఆత్మయు ఎవరి బలహీనత? మన అంటే ఎవరివి? ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నామో మన బలహీనతను చూచి, అంటే ఆత్మ ఉన్నాడు అనుకోండి, ఎలా సాయం చేస్తాడు తెలుసా? ఏంటి డానియేలు అలా చెడ్డగా ఉంటున్నావు అని చెప్తాడు నాతో. అది ఏంటి అలా చెడ్డగా ప్రవర్తిస్తున్నావు అని చెప్తాడు. సహాయం అంటే అదేనండి. అప్పుడు ఆత్మ చెప్పిన తర్వాత అవును కదా, నిజమే, అలాగే ఉన్నాను, మార్చేసుకుంటానని మోకరించి ప్రార్థన చేశాను. అప్పుడు నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అలా పరిశుద్ధాత్మ సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ లేడనుకోండి, నువ్వు చేసినవన్నీ రైట్ అనుకుంటావు, నేను చేసినవన్నీ రైట్ అనుకుంటాం మనం. అంటే పరిశుద్ధాత్ముడు చేసే సాయం ఎంత అంత కాదు, చాలా ఎక్కువ సాయం చేస్తాడు మన జీవితంలో. కాబట్టి ఆత్మ అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అంటే యుక్తముగా అంటే చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? ఏదో కంఠస్థ చేయాలి గల, ఆ కంఠస్థ చేసినవి చెప్పాలి గల అనుకుంటాం మనం. అమ్మ ఇటు చూడండి, మనం కంఠస్థ చేయనవసరం లేదు ప్రార్థనలు ఏమీని, పెద్ద పెద్ద పదాలు పలకవసరం లేదు ప్రార్థనలు ఏమీని. నువ్వు మామూలుగా చేయు. యుక్తముగా ప్రార్థన చేయటం అంటే దేవుడికి ఎలాంటి ప్రార్థన ఇష్టమైందో అలాంటి ప్రార్థన. అంటే నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు ఇష్టపడతాడో, ఎలాంటి జీవితంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో అలాంటి యుక్తముగా నువ్వు ప్రార్థన చేయటం ఎలాగో నీకు పరిశుద్ధాత్ముడు సాయం చేస్తాడు. ఎంత గొప్ప సాయం అండి, ఎంత గొప్ప సాయము. పరిశుద్ధాత్ముడు లేడనుకోండి, నువ్వు పాపం చేస్తావు ప్రార్థన చేస్తావు, పాపం చేస్తావు ప్రార్థన చేస్తావు, పాపం చేస్తావు ప్రార్థన, నీకేమీ కాదు.
తిడతావు, ప్రార్థన చేస్తావు, కొడతావు, ప్రార్థన చేస్తావు, అందరిని అనేస్తావు, ప్రార్థన చేస్తావు, దొంగతనం చేస్తావు, ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. పరిశుద్ధాత్ముడు ఉంటే అంటాడు, ఏంటి ఆదినాన్న గారి జోబులో 100 రూపాయలు కొట్టేసి ప్రార్థన చేస్తున్నావు అని అంటాడు. అర్థమైందండి? ఏ తప్పు చేసినా నాకు చెప్తాడు ఆయన. అది యుక్తముగా ఎలాగూ ప్రార్థన అంటే పరిశుద్ధాత్ముడు నీకు ఎంత సాయం చేస్తున్నాడు చూడండి. మన బలహీనతలను మన బలహీనతలను మనం ఎప్పుడైనా ఇటు చూడండి, మనం ఎప్పుడైనా నేను ఏంటి ఇలా చేస్తాను అనుకుంటామా? తప్పు ఇతరుల మీద నెట్టుతాం తప్ప ఎవరైనా తప్పు అని చెప్తే ఎందుకు నాకు చెప్పారు, ఏం నా తప్పు ఏంటింది, అలా చేయలేదు. వీళ్ళు ఎవరున్నారు మనలో? దురాత్మ, పరిశుద్ధాత్ముడా? అంతే కదా, దురాత్మ ఉంది. ఒకవేళ అన్నయ్య చెప్పావా, తమ్ముడు చెప్పావా, అక్క చెప్పావా, దిద్దుకుంటానక్క అనుకోవాలి. అది విషయం. అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఏదో సామాన్యమైన వాడు కాదు, శక్తిమంతుడు, దైవత్వంలో ఒక వ్యక్తి. నీలో ఉంటే నువ్వు దేవుళ్ళలా కనబడతావు వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన బలహీనతల యందు అతను ఏం చేస్తున్నాడు? చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు అంటే నీ బలహీనత ఏంటో నీకు చెప్తున్నాడు ఆయన, నీ తప్పు ఏంటో నీకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ద్వేషించేటట్లుగా ఇలాంటి తప్పు నేను చేయకూడదే, ఏంటి నా భార్యను తిడుతున్నానేంటి, నేను అలాంటి మాటలు అంటున్నానేంటి, ఇక్కడికి వెళ్తున్నానేంటి, ఈ చోటు నిలబడ్డానేంటి, ఆ చోటు నిలబడ్డానేంటి, నీకు నువ్వు ఎప్పుడైనా అసహించుకుంటున్నావా అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో ఆయన నీకు నేర్పిస్తున్నాడు. నీకు పరిశుద్ధాత్ముడు ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయటం అంటే పెద్ద ప్రార్థన చేయటం కాదు ఇక్కడ విషయం. నీ ప్రవర్తనను మార్చుకొని ప్రార్థన చేయటం ఎలాగో ఎవరుంటే నేర్పిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. నువ్వు ఇలాగెళ్తావు, కోపడిపోతావు, ప్రార్థన చేద్దాంరా అని కూర్చోబెడతావు. కోపం అనేది నీలో పోయిందా? 24 సంవత్సరాలకు వచ్చేసావు కదా, తగ్గిందా? పోకపోయినాను కొద్దిగైనా తగ్గిందా? 100 డిగ్రీలు ఉండేది 90 డిగ్రీలకు వచ్చిందా? 80 డిగ్రీలకు వచ్చిందా? చూపు, మోహపు చూపు ఎంత తగ్గింది? చెడ్డగా చూడడం ఎంత మానేసావు? తగ్గిందా? నువ్వు చెడ్డగా చూస్తూ కూడా ప్రార్థన చేయడానికి ధైర్యం తెచ్చుకుంటున్నావా? తప్పు. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. కావున పరిశుద్ధాత్ముడు మన సొంత బలహీనతలను మనం ద్వేషించేటట్లుగా ఆయన మనకి కృప చూపుతున్నాడు. దేవునికి విజ్ఞాపన చేసేటట్లు ఆ తర్వాత మనం విజ్ఞాపన చేస్తాం. మూడో సంగతి ఏంటంటే 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 16-18 వచనాల్లోని బాగా మనకి కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏమన్నాడు పౌలు? మేము అధైర్యపడము అన్నారు. అంటే పౌలుకు అప్పుడు కష్టాలు ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి కదా. 2 కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయంలో ఉంటుంది ఆయన కష్టాలు ఎన్ని పడ్డాడు అనేది. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే శోధనలు వచ్చినప్పుడు మనుషులందరూ డల్ అయిపోతారు. 2023 సంవత్సరంలో మీకు ఎన్నో చిన్న కష్టాలు రావచ్చు. ఎన్నిసార్లు మీరు డల్ అయిపోయారు? ఎన్నిసార్లు దిగులు పడిపోయారు, జడిసిపోయాం మనం. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఇలా అంటాడు, మేము అధైర్యపడమని ఎవరు అంటున్నారు? పౌలుతో ఉన్నవారు అంటున్నారు. వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు ధైర్యంగా ఏమంటున్నారంటే మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడు? నూతన పరచబడుచు ఉన్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాము అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే అలా చూడగలుగుతారు. అంటే రోజు వెళ్ళి శరీరం ఎవరైనా కనబడి ఎందుకు ఇంత నీరసం అయిపోయావు, నీ ముఖం ఏంటి నల్లగా అయిపోయింది అని అనగానే అవును కదా అని విచారపడే వాళ్ళు ఉంటారు. నీరసం అయిపోయావు అంటే విచారపడిపోయిన వాళ్ళు ఉంటారు, భయపడిపోయిన వాళ్ళు ఉంటారు. పౌలు వాళ్ళు ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు అధైర్యపడకుండా ఉండటానికి గల కారణం ఏమిటంటే వారిలో ఆత్మయందు సహవాసం చేస్తున్నారు. అదండి. అంటే క్రైస్తవుడికి శోధన వస్తుంది. అందుకే ఏమన్నాడు? శోధన సహించువాడు. యాకోబు 1:12 ఉందన్నమాట. ఆ శోధన సహించేవాడికి ఏ కిరీటం పెడతాడు దేవుడు?
జీవకిరీటం పెడతాడు. శోధన సహించేటట్టుగా మనం జీవించాలి అంటే మనలో ఆత్మ ఉండాలి. అందుకే వాళ్ళు అంటున్నారు, మేము ఆధైర్యపడము, మేము కృషించిపోయినా బయటికి, మేము అందరిలాగా ఒకవేళ మాకు ఎక్కువ భోజనం సరిగ్గా లేకపోయినా మాకేమీ భయం లేదు, మా ఇంట్లో ఫెసిలిటీస్ లేకపోయినా మాకు భయం లేదు, మాకు కొద్దిగా జీతం వచ్చినా భయం లేదు, మాకు కొద్దిగా ఉన్నా భయం లేదు, మేము ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతాము, మాకు ఎవరున్నారు, మా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది మేము దృశ్యమైన వాటిని చూడం. వాళ్ళ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, వీళ్ళు ఇల్లు స్థలం కొనుక్కున్నారు, వాళ్ళు లేకపోతే ఇల్లే కొనేసుకున్నారు, వాళ్ళు పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేసుకున్నారంటే అవేవి నా మనసులోకి రావు. ఎందుకంటే నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. వాటిని చూడు, 3 అంతస్తుల బిల్డింగ్ని చూడు, వేసుకున్న బట్టలను చూడు. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్న ఆత్మను చూసుకుంటాడు. ఎలా బలపడుతుంది వారం వారం, నెల నెల, సంవత్సరం సంవత్సరం. 2023కి 2024కి నా ఆత్మకి ఏమైనా బలం వచ్చిందా? ఎన్ని కేజీలు పెరిగింది నా ఆత్మ? ప్రతి ఒక్కరూ ఇంట్లోని వేయింగ్ మిషన్లు పెట్టుకొని రోజు నేను ఎంత బరువు ఉన్నాను, తగ్గిపోతున్నాను లేదో చాలామంది అవి కూడా మాట్లాడుకోండి. నీ పొడవు ఎంత, నీ బరువు సరిపోయిందా? ఏమైపోయింది నీ బరువు? అంత ఉంటే తక్కువైపోతే నువ్వు చచ్చిపోతే ఏమి వెళ్ళిపోతావు కదా దేవుడి దగ్గరికి. నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? 2023లో నేను ఇంత ఇలా ఉండేవాడిని, 2024 వచ్చింది కొద్దిగా మారేనని నీ ఆత్మ బలం చూసావా? నీ ఆత్మ ఎన్ని కేజీలు పెరిగింది ఇప్పుడు? మన ఆత్మ ఎన్ని కేజీలు పెరుగుతుంది సంవత్సరానికి? అది మనం చూసుకోవాలి. అది మనకు అవసరమైంది, క్రైస్తవుడికి అవసరమైంది. ఆత్మయందు సహవాసం అంటే అది చెప్తున్నాడు, ఆ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఐక్యతను కలుగు చేస్తుంది ఆత్మ ఐక్యతను కలుగు చేస్తాడు. రెండోది ఏంటంటే మన స్వంత బలహీనతలు మనము ద్వేషించుకునేటట్లుగా. మనం ఎవరి బలహీనతను ద్వేషిస్తామంటే ఆవిడ చూడండి ఎలాంటిదో, అతడు చూడండి ఎలాంటివాడు, ఆ కుర్రోడు చూడండి ఎలాంటివాడు, ఆ కుర్రదు చూడండి ఎలాంటిదో, అందరి బలహీనతల గురించి మనం మాట్లాడుతాం తప్ప నా ఇన్నర్లో ఉన్న లోపాల గురించి నేను చెక్ చేసుకోను, బాధపడను. పరిశుద్ధాత్మ ఉంటే నా లోపాలను చూపిస్తాడు, నాకు నా తప్పిదాలను చూపిస్తాడు. నాకు నేను అమ్మో ఇలా ఉండకూడదే, ఏంటి ఇలా చూస్తున్నాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. మూడో విషయం ఏంటంటే శోధనలో ధైర్యంగా ఉంటాడు. శోధనలలో ధైర్యం కలిగి ఉంటాడు. అక్కడ పౌలుతో పాటుగా ఉన్నారు, ధైర్యము కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఉంటే మనందరం సంఘమంతా ధైర్యంగా ఉంటారు, భయం లేదు. అదండి, భయం ఉండదు, ధైర్యం కలిగి ఉంటారు. నాలుగో సంగతి చూద్దాము. నాలుగోది మనం రోమపత్రిక 5:5 చూడండి, లేకపోతే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 5:22 గలతీ 5:22. ఆత్మ అంటే పరిశుద్ధాత్మలో ఉంటే ఆ ఫలం ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఆగండి 4. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, చదువుతున్నాం చూడండి. అప్పుడు ఏమంటున్నాడు? ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, తర్వాత మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయండి? ఈ లక్షణాలన్నీ క్రీస్తులో ఉన్న లక్షణాలు. ఇవన్నీ యేసుప్రభులో ఉన్న లక్షణాలు. అది అప్పుడు మనలో ఆత్మ ఉంటే, ఇప్పుడు మనలోని ఆత్మ ఉంటే అప్పుడు నేను పక్కన నిలబడతాను, అతను పక్కన నిలబడ్డాను, అతనితో ఉన్నాను. ఇప్పుడు ఈ లక్షణాలు నాకు రావాలంటే నాలో ఎవరు ఉండాలి? ఆత్మ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేమ నాకు రావాలంటే నాలో పరిశుద్ధాత్మలు ఉండాలి. ఈ సంతోషం నాకు రావాలంటే పరిశుద్ధాత్మలు ఉండాలి. ఈ సమాధానం నాలోకి రావాలంటే పరిశుద్ధాత్మలు ఉండాలి. అది ఈ ఆత్మ లేకుండా ఈ మంచి ఫలాలు ఫలించలేము. కాబట్టి
క్రీస్తు వలె మనం నడుచుకోవాలంటే, ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే, ఈ సంతోషం కలిగి ఉండాలంటే, ఈ మంచితనం కలిగి ఉండాలంటే, ఈ విశ్వాసం కలిగి ఉండాలంటే, ఈ సాత్వికం కలిగి ఉండాలంటే, ఇవన్నీ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నాలో ఆత్మ ఉండాలి. ఒకవేళ ఆత్మ ఉంటే నేను కూడా ఎవరిలా నడుచుకోగలుగుతాను భూమి మీద? యేసు ప్రభువులా నడుచుకుంటాను. అది 4వ సంగతి. అంటే క్రీస్తు వలె భూమి మీద మనం నడవడానికి వీలుగా దేవుడు ఏం చేశాడంటే మనలోని పరిశుద్ధాత్ముని పెట్టాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మనం రూపాంతరం చెందుతాం యేసుప్రభులాగా. ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఏమిటంటే ఇవన్నీ కూడాను, ఈ ఆత్మఫలాలు ఫలించాలి అంటే ఖచ్చితంగా మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. కావున పరిశుద్ధాత్ముడు 1 ఐక్యం కలిగిస్తాడు అందరిలోని, 2 మన సొంత బలహీనతలు ద్వేషించేటట్లుగా చేస్తాడు. 3వది ఎట్టి కష్టం వచ్చినా, ఎట్టి ఇబ్బంది వచ్చినా, ఎట్టి ఇరుకు వచ్చినా ధైర్యం కలిగి ఉండేటట్లుగా చేస్తాడు. నిన్ను నన్ను కూడా క్రీస్తులాగా మార్చుతాడు. క్రీస్తులాగా మనం మారిపోతాం. ఆ గుణాలు మనలోకి వస్తాయి. అది 4వ సంగతి. చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని మనసు, ప్రతిరోజు ప్రతి చోట ఆరాధన చేసుకోవాలని మనసు ఎప్పుడు కలుగుతుంది? పరిశుద్ధాత్ముడు ఉంటేనే. ఆరాధన తీసుకొచ్చేస్తాడు, ప్రార్థన చేసుకునేటట్లుగా ఇంటి దగ్గర చేస్తాడు. అంటే ప్రార్థన మరియు ఆరాధన ఇవన్నీ చేయాలంటే మనలో ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే ఆత్మ ఉండాలి. ఆత్మ లేకుండా మనం చేయలేము. అందుకే ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అన్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎఫెసీ 6:18. ప్రతి ఏంటి ఎవరు ఉండటం వల్ల చేస్తాం అలాగా? ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఏ సమయంలోనైనా ఏది వచ్చినా కూడా వెంటనే మోకరించి ప్రార్థన చేయాలనిపిస్తుంది. మళ్ళా చదవండి. ఆత్మ వలన, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలన. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక ఆ వ్యక్తి ఇదిగో ప్రతి సమయంలో ప్రార్థనలో కూర్చుంటాడు, విజ్ఞాపన చేస్తాడు, మనవి చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంత గొప్ప కార్యం చేస్తాడండి. కావున పరిశుద్ధాత్ముడు ఉంటే కనుక ప్రార్థన చేస్తాము. ఇంకో మాట చదువుతాము. ఫిలిప్పీ పత్రికలోనే 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 3వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు చదవండి. విషయమే జాగ్రత్తగా ఉండి వారి విషయమై జాగ్రత్తగా ఉండి. 3వ వచనం. ఎందుకనగా దేన్ని ఆస్పాదం చేసుకొనక, శరీరాన్ని ఆస్పాదం చేసుకొనక. చూసారండి, దేవుని యొక్క ఆత్మ వలన. అంటే ఆరాధనకు వచ్చిన వారు ఒకవేళ ఉద్యోగం చేసిన వారు ఉండొచ్చు, వ్యాపారం చేసిన వారు ఉండొచ్చు, వ్యవసాయం చేసేవారు ఉండొచ్చు, పనులు చేసుకున్న వారు ఉండొచ్చు. పని చేసుకున్న వారైనా ఎవరైనా కానీ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ పర్ఫెక్ట్గా ఆరాధించాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే అతను ఉద్యోగస్తుడిగా వచ్చి కూర్చుంటాడు. దేవుని ఆత్మ లేకపోతే వ్యాపారస్తుడిగా వచ్చి నేను వ్యాపారస్తుని కూర్చుని వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మ లేకపోతే నేను ఒక బలం గలవాడిని వచ్చి కూర్చుంటాడు. దేవుని ఆత్మ లేకపోతే నేను అందంగా ఉన్నవాడిని వచ్చి కూర్చుని వెళ్ళిపోతాడు. దేవుని ఆత్మ లేకపోతే నేను చదువుకున్నవాడిని కూర్చొని వచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని కూర్చొని వెళ్ళిపోతాడు. నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ అని కూర్చొని వెళ్ళిపోతాడు. నేను ఎంత ఉందంటే నాకు బయట నేను చాలా పనులు చేయగలను, నేను మంచి బయట నాకు పేరు ఉందని వచ్చి కూర్చొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆ ద్వారబంధం దగ్గరికి వచ్చినప్పుడే, ఆ ఆరాధనలో కూర్చునేటప్పుడు, ఆ సహవాసం చేసినప్పుడే అవన్నీ మర్చిపోతాడు. అన్నీ మర్చిపోయి వచ్చి ప్రశాంతంగా కూర్చొని నేను ఎవరిని కాదు, నేను దేవుని కుమారుడిని నన్ను ఆరాధిస్తాడు. అది దేవుని ఆత్మ ఉంటే ఆరాధన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ప్రార్థన సమయమందు అసమయమందు కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే వెళ్ళు, ఇంటి దగ్గర ప్రార్థన అవుతుంది, వెళ్ళు, తొందరగా నీ భార్య చూస్తుంది, వెళ్ళు కూర్చో, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నాను డైరెక్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మరొక స్థలానికి వెళ్ళిపోయినట్టుగా దురాత్మ డైరెక్ట్ చేస్తాడు.
అంతే. అంటే ఆత్మ ప్రార్థన చేసేటట్లుగా చేస్తుంది, ఆత్మ ఆరాధన చేసేటట్లుగా చేస్తుంది. ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటే, ఈరోజు మనందరూ 2023 సంవత్సరంలోని ఎన్నో చోట్లకు వెళ్ళి మనం ఆ కార్యక్రమాలు చేస్తున్నామంటే నడిపించిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మయందు సహవాసాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే భూమి మీద దేవుడే ఏర్పాటు చేశారు. దేవుడికి ఎలాంటి పిల్లలు కావాలి? పరిశుద్ధులు. పరిశుద్ధులు నిర్దోషులు కావాలంటే దురాత్మ సహవాసంతో పనికి రారు. దేవుని ఆత్మ సహవాసం ఎవరిలోనైతే ఉంటుందో, ఎవరైతే చేస్తారో వారిలో చాలామంది పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అందరూ కూడా తయారవుతారు. అలాగా మనమందరము తయారవటానికి దేవుడి ఇటు గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. కావున మనమందరము జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మరొక మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఇందాక చదివాం కదా, 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము, సత్యము. అంటే ఆత్మ ఉన్న వాళ్ళు మంచివారుగా బ్రతకాలి, మంచివాళ్ళుగా బ్రతకాలి, మంచివాడిగా బ్రతకాలి, మంచివాడిగా బ్రతకాలి, మంచిదానిగా బ్రతకాలి అనుకుంటారు. నీతిని జరిగించాలి, నీతిని జరిగించాలి, నీతిని జరిగించాలి అనుకుంటారు. సత్యంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, సత్యంగా ఉండాలి అనుకుంటారు ఆత్మ ఉన్నవారు. తర్వాత అన్నాడు కింద చూడండి, కనుక ప్రీతికరమవును ఆయనతో వాళ్ళే నడుచుకోనండి. అంధకార క్రియల్లో పాలువారై ఉండక. ఇప్పుడు ఒక కుర్రోడు అంధకారంలో ఉన్నాడండి, చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇద్దరు చర్చికి వస్తున్నారు. అప్పుడు ఇతను ఏం చెప్తాడు వెంటనే, అరే నువ్వు మన ఇద్దరం చర్చికి వెళ్తున్నాం కదా, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావురా అని ఖండిస్తాడు. వాళ్ళతో కలిసిపోరు. అలాగనమాట. ఇప్పుడు యవ్వనస్తులే కాదు, పురుషులు స్త్రీలైనా కూడా ఖండిస్తారు. ఖండించే తత్వం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ ఉంటే లోపల. ఈ ఆత్మ ఏం చేస్తాడంటే ఒప్పుకోడు ఆ పని చేయటానికి, ఖండిస్తాడు. అది ఖండించుడి. తర్వాత అట్టి క్రియలు చేయవారు అసలు మాట్లాడడానికే అవమానకరము అని అన్నాడు. మాట్లాడడానికి అవమానకరము. తర్వాత సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. ఆ తర్వాత కిందకి వెళ్దాం, 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యములో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడండి. అవన్నీ చేయకుండా మనం దేంతో నింపబడి ఉండాలి? ఆత్మ పూర్ణులై ఉండడంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అనేక విధములైన పవిత్రమైన మాటలు మనం కలిగి ఉంటాం, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటాం, ఖండిస్తాం అపవిత్రమైన జీవితాన్ని. ఆరోది ఏంటంటే పరిశుద్ధాత్ముడు పవిత్రమైన జీవితమును కలిగి ఉండేటట్లుగా, జీవితమును కలిగి ఉండునట్లుగా సహాయం చేస్తాడు. ఉండునట్లు చేయును, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పవిత్రమైన జీవితం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అనవసరంగా మనం తప్పులో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా ఆయన మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు. కావున ప్రతి ఒక్కరము కూడా ఆలోచించండి. అందుకే ఎఫెసీ పత్రిక 4:31-32లో ఒక మాట అన్నాడు చూడండి. ఇందాక చదివాం కదా, ఆత్మను ఆర్పకుడని తర్వాత ఏమన్నాడు? సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దోషన్ను,
అంటే ద్వేషాన్ని, కోపాన్ని వీటిని విసర్జించాలి. సహవాసం చేయాలంటే ద్వేషంతో రాకూడదు, కోపంతో రాకూడదు, చెడుతో మనం వచ్చేయకూడదు. అందుచేత పరిశుద్ధాత్మతో సహవాసం చేసేవారు, ఆత్మయందు సహవాసం చేసేవారు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 32వ వచనంలో అన్నాడు, 32 ఒకని ఎళ్ళ ఒకడు దయ కలిగి అదండి క్షమిద్దాం. మనందరూ క్షమించుకొని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఆత్మయందు సహవాసం చేద్దాం. 2023 సంవత్సరం వరకు మనం ఆత్మతో సహవాసం చేసాం. నాయనా, నువ్వు ఇచ్చిన ఆత్మను నేను దుఃఖపరచకుండా, నేను ఏడ్పించకుండా జాగ్రత్తగా ఉంచుకొని, నాలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో నాకు తెలియపరుచుతున్నాడు పరిశుద్ధాత్ముడు. నేను జాగ్రత్తగా ఉండి పవిత్రంగా జీవించడానికి కృషి చేస్తానని ఎవరికి వారు ప్రమాణం చేసుకొని ఈ సంవత్సరం అంతా అలా జీవించడానికి కృషి చేయాలి. సంవత్సరం అనేది కొత్తదైతే అవ్వచ్చు, కానీ మన జీవితాలు కొత్తవి అవ్వాలంటే, కొత్తగా ఉండాలంటే ఆత్మయందే సహవాసం చేయాలి, లోకమునందు కాదు. అది వచ్చిన వారు ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, ప్రార్థనలో మనం ఎప్పుడు హృదయంలో పెట్టగలమంటే ఆత్మ ఉంటేనే. ఆరాధనలో మనందరం ఎప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించగలమంటే పరిశుద్ధాత్మను ఉంటేనే. పరిశుద్ధాత్మ లేకపోతే నేను చదువుకున్న అమ్మాయిని, నేను చదువుకున్న అబ్బాయిని చర్చికి వచ్చాను అనుకొని వస్తాం. నేను ఉద్యోగం చేస్తున్న అతన్ని, నేను ఉద్యోగం చేస్తున్న ఆమెను అనుకొని వస్తాము. అలాగ వస్తాము, వెళ్ళిపోతాం. కానీ ఆరాధన మనం చేసుకోలేము. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వాటిని మరిపించేసి మనం ఎంతో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చునేటట్లుగా, ప్రార్థనలో కూర్చునేటట్లుగా, ఆరాధనలో కూర్చునేటట్లుగా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగా మనం ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటామో అన్ని సంవత్సరాలు అలాగే ఆరాధన చేసుకోవడానికి మనం ఇష్టపడదాము, నడుచుకుందాము. అది గొప్పదిగా భావిద్దాము. ఆత్మయందు సహవాసం కేవలం అక్కడున్న వారికి మాత్రమే ఉంది, ఇక్కడ ఉన్నవారికి లేదు. అది దేవుని రాజ్యం అన్నారు, దాని సంఘం అన్నారు. అది రేపొద్దున్న అక్కడ ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయబడి పరలోకానికి వెళ్ళిపోతారు. అలా మనమందరం వెళ్ళాలని కోరుతూ ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.